అతని పేరు లక్ష్మీనారాయణ, వయసు 67 ఏళ్లు. ఆమె పేరు మాధవి, వయసు 56 ఏళ్లు. వీళ్ళిద్దరికి 30 ఏళ్ల క్రితమే పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎంత ప్రేమగా మారినా వీళ్ళిద్దరు వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. వేరు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ఆ ప్రేమ మాత్రం చావలేదు. ఆ ప్రేమతో ప్రేయసి ఇంటి వెనకాలే ఇల్లు కట్టాడు లక్ష్మీనారాయణ. తరచూ వీళ్ళిద్దరు కలుసుకునే వాళ్ళు, బయట తిరిగే వాళ్ళు, బయట చూసే వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ నిజంగానే భార్యాభర్తలేమో అనుకునేలాగా బిహేవ్ చేసేవాళ్ళు. లక్ష్మీనారాయణకు 2 కొడుకులు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఒకరోజు లక్ష్మీనారాయణ భార్యకి ఒంట్లో బాలేదన్నమాట. ఒంట్లో బాలేదు, హైదరాబాద్ కి తీసుకెళ్లాలి, ఆపరేషన్ చేయించాలి అని చెప్పారు. ఇంకా హైదరాబాద్ కి తీసుకెళ్లే ముందు ప్రేయస్ వచ్చింది. ప్రేయస్ వచ్చి, నువ్వు హైదరాబాద్ కి తీసుకెళ్ళడానికి వీల్లేదు, తీసుకెళ్తే నేను ఊరుకోను, అక్కడ మీ కొడుకున్నాడు కదా, ఆయన దగ్గరికి పంపించండి అని చెప్పింది. లక్ష్మీనారాయణ వినలేదు. వినకపోవడంతో మాధవి పెట్రోల్ తీసుకొచ్చి లక్ష్మీనారాయణ మీద పోసింది, ఆమె మీద పోసుకుంది, నిప్పంటించింది. ఇద్దరు 80% దాకా కాలిపోయారు. 80% కాలిపోయిన తర్వాత హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు కూడా మేమేం చేయలేమని చేతులు ఎత్తేశారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ లేక వివాహేతర సంబంధమా అనేది మీరే చెప్పాలి. సో ఇలాంటివి కూడా మన సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.